जिला करीमनगर के हुजराबाद बल्दिया में माविन अरकान के 4 नशिस्तों पर आज हुए मुत्तफ़िक़ा इंतख़ाबात में कांग्रेस पार्टी से वाबस्ता 4 उम्मीदवारों को मुंतखब करार दिया गया। सदर बल्दिया आर सुहासनी की ज़ेर सदारत मुनक़िदा बल्दी इजलास में कांग्रेस पार्टी से वाबस्ता उम्मीदवार मोहम्मद अब्दुल अलीम, फरीदा बेगम, सुशीला और जमी दुगनी को मुत्तफ़िक़ा तौर पर मुंतखब करार दिया गया। इस मौके पर कांग्रेस पार्टी के उमूर इंचार्ज बराए हुजराबाद हल्के वी प्रणव बाबू ने खिताब करते हुए कहा कि कांग्रेस पार्टी में हकीकी और संजीदा कारकुनों से भरपूर इंसाफ किया जाता है। समाज के तमाम तबक़ात की हमाजहत, तरक्की, हुकूमत और पार्टी के पेश नज़र रहती है। उन्होंने मुंतखबा माविन अरकान को पार्टी के तंज़ीम, इस्तेहकाम और हुकूमत की नेक नामी के लिए संजीदा इक़दाम करने का मशवरा दिया। హుజురాబాద్ మున్సిపాలిటీలో ఒక చరిత్ర. ఎందుకంటే దాదాపు 2 నెలల క్రితం హుజురాబాద్ గడ్డపైన కాంగ్రెస్ పార్టీ జెండా మున్సిపాలిటీ పైన ఎగరడం జరిగింది. స్వతంత్రంగా చైర్మన్, వైస్ చైర్మన్ సహా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మరి ఈనాడు దాదాపు 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ కోఆప్షన్ మెంబర్స్ 4 మరి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ముందుగా దీనికి సహకరించిన ముఖ్యమంత్రి గారికి, మా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, జిల్లా మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా పార్టీ నుంచి మాకు ఎల్లవేళలా సహకారం అందిస్తూ ఉన్న మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, పిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం గారికి, మిగతా జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు అందరికీ పేరు పేరున హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా హుజురాబాద్ మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా అటు మా పాలకవర్గం ఇంకా ఇప్పుడు మాకు జత గెలిపిన 4 కోఆప్షన్లతోని బ్రహ్మాండంగా మున్సిపాలిటీలు ఉన్న ప్రజలకు సేవ చేస్తూ ఇచ్చిన హామీలు మేము నెరవేరుస్తూ ముందుకు పోతామని చెప్పి ఒకసారి తెలియజేస్తూ మరొకసారి ఇంత ఘన విజయాన్ని మున్సిపాలిటీకి ఇచ్చినందుకు ముందుగా మాకు హుజురాబాద్ మున్సిపల్ ప్రజలకు ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈనాడు ఈ కోఆప్షన్లు జరిగిందంటే ఇక్కడ కౌన్సిల్లో మెంబర్స్ మీరు ఎన్నుకున్న వాళ్ళే కోఆప్షన్ ఎన్నుకుంటారు కాబట్టి మరి మా కౌన్సిలర్లని ఆ వార్డులలో ఎన్నుకున్న ప్రజలకు కూడా మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కావచ్చు, ఇవన్నీ ఇంకా రాబోతున్న పెన్షన్ల విషయంలో కావచ్చు, అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి రానున్న రోజుల్లో శుభవార్తలు వింటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.